హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు నవీన్. ఎలా ఉన్నారు? మీకు రెండు విషయాలు చెప్పాలి. ఒకటి సారీ, రెండోది థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ సారీ, ఎందుకంటే 5 నెలలు అయింది నేను వీడియో చేసి పెట్టి. 5 నెలలుగా ఒక్క వీడియో కూడా పెట్టలేదు. సమ్ ప్రాబ్లమ్స్ వల్ల, కొన్ని రీజన్స్ వల్ల ఒక్క వీడియో కూడా చేయలేదు. థ్యాంక్ యూ, ఎందుకంటే ఒక్క వీడియో చేయకపోయినా నన్ను నమ్మి వీడు ఎప్పుడోకప్పుడు ఏదో ఒక వీడియో పెడతాడో అని నన్ను నమ్మి 99% సబ్స్క్రైబర్స్ అన్సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అబ్బా. ఇంతకుమించి నేను ఏం చెప్పలేను. ఇక నుంచి మంచి వీడియోలు చేసి మీ ముందు పెడతా. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కానీ ఏదేమైనా ఒకవేళ ఏదైనా నా వీడియోలో తప్పులుంటే కామెంట్ చేయండి. నా వీడియోని సరి చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటాను. సో ఈరోజు వీడియో వచ్చేసి ముందుగా ఈ కువైట్ టవర్స్ యొక్క హిస్టరీ తెలుసుకుందాం. దీని కన్స్ట్రక్షన్ 1971లో స్టార్ట్ చేస్తే 1976లో కంప్లీట్ అయింది. దీన్ని పూర్తిగా టూరిస్ట్ స్పాట్ గా ఆవిష్కరించింది మార్చి 1, 1979లో ఆవిష్కరించారు. ఈ కువైట్ టవర్స్ యొక్క ఎత్తు వచ్చేసి 187 మీటర్లు అండ్ ఫ్లోర్స్ లో చెప్పాలంటే 120 ఫ్లోర్ల వరకు ఉంటుంది. దీన్ని కట్టడానికి గల కారణాలు ఏంటంటే, ఇంతకు ముందు చిన్న చిన్న ట్యాంకుల్లో వాటర్ ని స్టోర్ చేసేవారు. ఇలాగే స్టోర్ చేస్తే ఫ్యూచర్ లో ఇబ్బంది అవుద్ది అని ఒకటి కువైట్ కి సింబాలిక్ గా ఐకానిక్ టవర్ అంటూ ఉండాలి, అలాగే వాటర్ స్టోరేజ్ కూడా ఎక్కువ ఉండాలని ఈ కువైట్ టవర్స్ని స్థాపించారు. సో ఇది వీటి యొక్క హిస్టరీ. చాలామంది వీడియోలు తీశారు కానీ దీని గురించి ఎవరో కూడా క్లారిటీగా చెప్పుండ్రు. అంటే నాకు తెలిసినంతవరకు 60 దినార్ ఉంది, 100 దినార్ ఉంది, 1 KD ఉంది. ఇవన్నీ మానేసి జస్ట్ ఒక 20 KD, ఒక 5 KD కువైట్ దినార్స్. వీటిని ఎందుకు పెట్టారో తెలుసా? నాకు తెలిసినంతవరకు ఈ 25 KD ఉంటే మన దగ్గర ఈ చుట్టుపక్కల మొత్తం ఈ కువైట్ టవర్స్లోకి ఎంట్రీ కావచ్చు. కువైట్ టవర్స్లో ఏమన్నా ఫుడ్, ఏమన్నా స్నాక్స్ లాంటివి, వాటర్ బాటిల్ లాంటివి ఏమైనా కొనుక్కొని మొత్తం ఆ లోన్ ఎక్స్ప్లోర్ కావచ్చు. ఇటువంటి రెస్టారెంట్స్ ఉంటాయి. ఈ రెస్టారెంట్లో కావచ్చు. ఈ రెస్టారెంట్స్ అన్నీ కూడా మినిమంగా ఈ 25 KDతో మొత్తం బ్యాలెన్స్ చేయొచ్చు అని 25 KD సింబాలిక్గా పెట్టారు. 20 KD నోటు, 5 KD నోటు సింబాలిక్గా పెట్టారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు మొత్తం చూసి ఇంత మొత్తం ఇందులో స్పెండ్ చేసినా 25 KD కంటే ఎక్కువ అవుతాం. 25 KD కంటే ఎక్కువ అవుతాం. ఎందుకంటే ఈ లోపలికి ఎంట్రీ 3 KD ఉంది. సో ఒక 2 KD లోపల ఏమైనా స్పెండ్ చేసినా, 5 KD ఏమైనా లోపల స్పెండ్ చేసినా, లోపల కూడా గేమ్స్ ఉన్నాయి, వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఈ కువైట్ టవర్స్కి రావాలని వెనకాల వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి, ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి. ఈ పెయింట్ బాల్ గన్ ఫైరింగ్ ఉంటుంది కదా, సో లోపల కూడా గన్ ఫైరింగ్ ఉంది. అది స్టార్టింగ్ వచ్చి 7 KD అంత ఉంటుంది. సో ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తే 25 KD కంటే ఎక్కువ అవుతుందని నా ఉద్దేశం. సో అందువల్ల సింబాలిక్గా ఈ 25 KD ఉంటే మీ దగ్గరికి ఈ టూరిస్ట్ స్పాట్ అంతా ఇక్కడ యాక్టివిటీస్ అన్ని సరదాగా చేసుకోవచ్చు అని సింబాలిక్గా పెట్టారని నేను అనుకుంటున్నాను. సో ఇది ఈ ఓవర్ వ్యూ అంతా. దీని చుట్టూ ఇలా ఉంటుంది. ఇంతకుముందు వేరేలా ఉండేది. దీన్ని కొంచెం ఈ కరోనా గట్ట అయిన తర్వాత దీన్ని రీమోడల్ చేసి టైల్స్ గట్ట అన్నీ, ఈ లైన్స్ కావచ్చు, ఈ చెట్లు కావచ్చు, ఇవన్నీ కూడా కొంచెం మోడల్ చేసి కొత్తగా పెట్టి కొత్తగా క్రియేట్ చేశారు. సో ఇప్పుడు ఇది కొంచెం క్లాసీ లుక్లో కనబడుతుంది. ఇంతకుముందు కొంచెం ఓల్డ్గా ఉండేది, కొంచెం పాతదే. అంతకుముందు ఏముండేది కదా, పెద్ద చుట్టూ చెట్లు తప్పేముండేవి కాదు. సో ఇప్పుడు అంతా కొంచెం మార్చారు. సో లోపలికి వెళ్ళబోతున్నాం. చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నా. వచ్చే 8 years అవుతుంది. ఇంతవరకు నేను లోపలికి వెళ్ళలేదు, అసలు ఎక్స్ప్లోర్ చేయలేదు, ఎలా ఉంటుందో కూడా తెలియదు. సో లోపలికి వెళ్ళి చూసి ఎక్స్పీరియన్స్ చేసి మీతో షేర్ చేసుకుంటా. వెళ్ళి కనుక్కున్నా. ఎంట్రన్స్ వచ్చి 3 KD అంట. టైం లిమిట్ అయితే లేదు, ఎంతసేపు అయినా ఉండొచ్చు. ఒక్కసారి లోపలికి వెళ్తే టైం లిమిట్ అనేది లేదు, ఎంతసేపు అయినా ఉండొచ్చు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి క్యాష్ అలౌడ్ లేదు, ఓన్లీ కెనెట్, కార్డ్ పేమెంటే, ఓన్లీ కార్డ్ పేమెంటే. సో ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే కెనెట్తో రండి, క్యాష్తో వచ్చినా ఇక్కడ పని జరగదు. సో అది. సో వెళ్తా ఇప్పుడు లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి ఎలా ఉంటుంది ఏంటో మీకు చూపిస్తా. ఫోన్తో వీడియో రికార్డింగ్స్ అయితే ప్రాబ్లం లేదు భయ్య. కెమెరా అయితే కనుక ముందు పర్మిషన్ తీసుకోవాలి. కెమెరాతో అయితే వీడియోలు తీసుకోవడానికి లేదు, పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకున్నాక వాళ్ళు ఓకే అనుకుంటే, జనాలు ఎవరు లేకపోతే ఓన్లీ ఫోన్తో అయితే ప్రాబ్లం లేదు, వీడియోలు తీసుకోవచ్చు. సో వీడియోలు, ఫోటోలు లోపలికి వెళ్ళి ఉమ్మేస్తా. అది టికెట్ కౌంటర్. అక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా వస్తే ఇయే కువైట్ టవర్స్. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. సో ఇది రిసెప్షన్. ఇప్పుడు ఫస్ట్ టైం ఇక్కడ జనాలు ఎంతమంది వచ్చారు. వీళ్ళందరూ విజిటర్స్, చైనా నుంచి వచ్చారంట. సో ఎంట్రన్స్ ఇది.
బ్యూటిఫుల్గా ఉంది అసలు. వావ్, ఫస్ట్ టైం ఇంత హైట్కి ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. గోల కింద ఉంది. చూడండి అసలు అలా వ్యూ చూడండి, అసలు ఎంత బాగుందో. కింద చెప్పాను కదా ఇదంతా వాటర్ పార్క్, చూసుకోవచ్చు. ఇదంతా బ్యూటిఫుల్గా ఉందంటే ప్లేస్. మనకి చాలా టైం ఉంది, కంగారు చాలా టైం ఉంది. ఎంతసేపు కావాలన్నా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చూసారు ఎలా కనబడుతుందో సిటీ, చూడండి అలా ఎలా కనబడుతుందో. అంత బీచ్ ఒక సైడ్, అంత బీచ్ ఒక సైడ్, అంత సిటీ. ఇది సెకండ్ డెక్. ఇది ఇంకా క్లియర్ వ్యూ ఉంటుంది దీంట్లో. لو بعدين حوالي متر كده اصلا حوالي متر مناظر المعاهد. ఇదైతే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, ఎంత బ్యూటిఫుల్ వ్యూ ఉందో దీంట్లో. ఓ మై గాడ్. ఇందులో మీరు ఒకటి గమనించారా, సరిగ్గా అబ్జర్వ్ చేయండి. ఏ సైడ్ జరుగుతుందో చెప్పండి. ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ దగ్గర నుంచి ఉంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఒక రౌండ్ వేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి హాఫ్ అన్ అవర్లో తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ సేమ్ ప్లేస్లో నిలబడదు. సో ఇది రొటేట్ అవుతూ ఉంటుంది, 360 degrees రొటేట్ అవుతూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసారా లేదో చూడండి ఒకసారి. సో స్టార్టింగ్ ప్రైజెస్ ఎంతలో ఉన్నాయి? అన్నీ 1.5 kg, 1 kg, 1.5 kg. సో చూద్దాం. క్యాపుచినో ఆర్డర్ ఇచ్చాను, 1 kg అంట క్యాపుచినో. ఉంటాయి మరి, ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇంత పైకి తీసుకొచ్చి అమ్మాలంటే మాత్రం ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా. ట్రై చేద్దాం, ట్రై చేయడం తప్పే ఉంది. నేను లైఫ్ టైం మళ్ళీ అంటే రాను కదా. వచ్చి క్యాపుచినో 1 kg పడింది. షుగర్ అవన్నీ యాడ్ చేసుకుని జాయిగా సిప్ చేసి వ్యూని అంతా ఎంజాయ్ చేసేసరికి హాఫ్ అన్ అవర్లో మళ్ళీ ఇదే ప్లేస్కి వస్తాం. ఇలా టైం ల్యాప్స్ పెడతా, ఎంజాయ్ చేయండి. ఈ టైం ల్యాప్స్ వీడియో కోసం గంట సేపు కష్టపడి రికార్డ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ కోవిడ్ టవర్స్ వీడియోస్ చాలా ఉన్నాయి, కానీ ఈ టైం ల్యాప్స్ వీడియోస్ ఎక్కడా లేవు. నేను చాలా నెత్తుకాను. అది మన ఛానల్లో ఖచ్చితంగా ఈ వీడియో పెట్టాలని చెప్పి నేను కష్టపడి మరీ తీశాను. దీనికోసమైనా సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. సో ఫ్రెండ్స్, నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఇది నాకైతే బాగా నచ్చింది. 3 kg వర్త్ అంటే వర్త్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే లైఫ్ టైం ఈ లైఫ్లో ఏదో ఒక్కసారి ఎక్స్ప్లోర్ చేయడానికి ఇటువంటి ప్లేసెస్ అయితే పర్వాలేదు. 3 kg కాబట్టి పర్వాలేదు, మరీ ఎక్స్పెన్సివ్ అయితే కాదు. 3 kg పర్వాలేదు. క్యాష్తో వచ్చి ఎక్స్ప్లోర్ చేద్దామంటే కుదరదు. కెనెట్ ఖచ్చితంగా కావాల్సిందే. నేను ఆల్రెడీ క్యాష్ ఇవ్వడానికే ట్రై చేశాను, కానీ క్యాష్ అయితే అలౌ చేయలేదు. బాగుంది ప్లేస్ అయితే, నాకైతే నచ్చింది. సో
సో వచ్చి పీస్ఫుల్గా మార్నింగ్ టైం రండి. మార్నింగ్ టైం అయితే కనుక జనాలు చూసుకోవచ్చు మీరు. నేను ఒక్కడిని తప్ప ఈ పైన ఇప్పుడే జస్ట్ ఒక ఫ్యామిలీ వచ్చారు, ఆ ఫ్యామిలీ తప్ప ఇంకెవ్వరూ లేరు. నేను ఒక్కడైతే ఉన్నా. మార్నింగ్ టైం అయితే రండి. అది ఏ డే అయినా కావచ్చు, సండే నుంచి సాటర్డే వరకు మార్నింగ్ టైం వస్తే మనకి పీస్ఫుల్గా ఉంటుంది. మనకి వీడియోలు తీసుకోవడానికి ఏంటి, యూట్యూబర్ ఏంటి, ఎవరైనా సరే వచ్చి ఎవరితోనూ ఇబ్బంది లేకుండా వీడియోలు అయితే తీసుకోవచ్చు. సో ఈ వీడియోకి ఇంతే గైస్. ఎలా అనిపించింది? నచ్చిందా? ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.